జై శ్రీమన్నారాయణ. నామకరణం ఇది ప్రతి వ్యక్తి జీవితంలో 5వ సంస్కారం. శిశువు జన్మించినది మొదలు 11వ రోజు కానీ, 12వ రోజు కానీ, లేక 16 లేదా 20 లేదా 22వ రోజున కానీ నామకరణం చేయాలి. ఈ రోజులలో నామకరణం చేస్తే తిథి వార నక్షత్రాలు చూడనవసరం లేదు. అలా వీలు కాని పక్షంలో శుభముహూర్తం చూసి నామకరణం చేయాలి. నామకరణం, డోలారోహణం ఈ రెండింటిని కలిపి బారసాల అని జరిపించటం ఆచారంగా వస్తోంది. బారసాల లేదా బాలసారే అని అంటారు. ప్రతి వ్యక్తికి కులదేవత నామం, మాసనామం, నక్షత్ర నామం, వ్యవహార నామం అని 4 పేర్లు పెడతారు. సరి అక్షరాలతో పురుషులకు, బేసి అక్షరాలతో స్త్రీకి పేరు పెట్టాలి. ఆయుజాక్షరం కుమారస్య, విషమాక్షరం కుమారీం నామచ భవతి అని ధర్మశాస్త్రం చెప్తోంది. కీర్తి కోరేవాడు 2 అక్షరాల పేరు, బ్రహ్మవర్చస్సు కోరేవాడు 4 అక్షరాల పేరు పెట్టాలి. లకారం కానీ రేఫం కానీ పేరుకు చివర ఉండరాదు అని నియమం. అలాగే నక్షత్ర, నది, వృక్ష, లతల నామాలు స్త్రీలకు నిషేధించారు. సుశబ్దంతో ప్రారంభమయ్యే నామాలు మంచివి. విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి శుభప్రదాలు. సోమవారం, బుధవారం, గురు, శుక్రవారాలు మంచివి. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్ర, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి శుభ నక్షత్రాలు. శుక్రలగ్నం, బుధ, గురు లగ్నాలు. వృషభ, తుల, మిథున, కన్యా, ధనస్సు, మీన లగ్నాలు మంచివి. ఈ నామకరణ ముహూర్తానికి అష్టమ శుద్ధి ఉండాలి. వ్యయంలో గ్రహాలు ఉండరాదు. రాత్రి కాలంలో నామకరణం చేయరాదు. గురు, శుక్ర మూఢములు పనికిరావు. శిశువుకు తారాబలం, చంద్రబలం సరిపోవాలి. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు.